ఎంత చిన్న పిల్లోడికి వాళ్ళ నాన్న ప్యాడ్స్ అవి కట్టి, హెల్మెట్ అది మొత్తంగా ఏసి, అంత జాగ్రత్తగా బైక్ ఎక్కించి ఏం నేర్పించాలి? ఏం చేయాలనుకుంటున్నాడు? సొసైటీకి ఏం చూపించాలనుకుంటున్నాడు? ఇలాంటి పిల్లలకి బైక్ నేర్పిస్తే, వాళ్ళు రేపొద్దున రోడ్డు మీదకొచ్చి ఎవరో ఒకరి మీద యాక్సిడెంట్ చేయడమో, ఏదో ఏదో చేస్తారు. ఈవెన్ దే ఆర్ డేంజర్. వాళ్ళకేదైనా అవ్వే అవకాశం ఉంటది. లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏదో అవ్వే అవకాశం ఉంటది. సో, మైనర్స్‌నైతే ఎంకరేజ్ చేయకండి. మీ ఇంట్లో పిల్లలుంటారు. ఐ నో ఇట్ విల్ బి టఫ్. చాలా పిల్లలు అడుగుతారు నేర్పించమని. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మైనర్స్ డ్రైవింగ్ మీద చాలా సివియర్ ట్రాఫిక్ రూల్స్ అయితే మారాయి. మనకి మైనర్ గాని డ్రైవ్ చేస్తూ దొరికిపోతే రిజిస్ట్రేషన్ సస్పెండ్ అవుతది. 1 ఇయర్ వరకు ఆ బైక్ ఆర్ కార్ వాటెవర్. 1 ఇయర్ వరకు ఆ కార్‌ని గాని, బైక్‌ని గాని రోడ్డు మీద తీయడానికి ఉండదనమాట. లేకపోతే ఇంకొక రకమైనది ఏంటంటే రూ. 25,000 ఫైన్ ప్లస్ 3 ఇయర్స్ జైల్ టు పేరెంట్ ఆర్ గార్డియన్ అది కూడా ఉండొచ్చు. మూడోది మైనర్ యొక్క లైసెన్స్ ఎందుకైతే దేనికోసమైతే తహతహలాడుతూ తొందరపడుతున్నారో డ్రైవ్ చేశారని, ఆ లైసెన్స్ ఇవ్వడానికి ఏజ్ డిలే చేసి 25 ఇయర్స్ వరకు లైసెన్స్ ఇవ్వకుండా చేస్తారంటున్నారు. సో, ఇలాంటి కఠినమైన రూల్స్ అయితే వస్తున్నాయి. దాంతో పాటు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మన పిల్లలు కూడా సేఫ్‌గా ఉండాలి. వాళ్ళ సేఫ్టీ కూడా మనకి ఇంపార్టెంటే. మనకనిపించొచ్చు వాళ్ళు సేఫ్‌గా డ్రైవ్ చేస్తున్నారని చెప్పేసి. కానీ మనం చూడనప్పుడు వాళ్ళు ఎలా డ్రైవ్ చేస్తున్నారో మనకు తెలీదు. సో, మన పిల్లల సేఫ్టీ దాంతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సేఫ్టీ కూడా మైండ్‌లో పెట్టుకొని ప్లీజ్ డోంట్ గివ్ బైక్స్ ఆర్ కార్స్ టు మైనర్స్.